అనేది ఒక క్వశ్చన్ కదా. నేను ఇప్పుడు డాక్టర్ జాబ్ చేస్తున్నా, వ్యవసాయం కూడా చేస్తున్నా. నా పంటలో నా పొలంలో మొత్తం నేను వాడే ప్రతి ఒక్క ఐటెం కూడా నా పంట నుంచి వస్తుంది. ఎట్లా? టూత్ పౌడర్, షాంపూస్ కానీ, సోప్స్ కానీ, ఇవన్నీ కూడా నేనే తయారు చేసుకుంటా. ఏది కూడా బయట నుంచి రాదు, వస్తుంది ఎప్పుడో ఎటువంటి అంటే ఇది పెద్ద దూరం కాదు, మళ్ళీ నేను ఆడికి పోవచ్చు. ఇక్కడి వరకు అయితే పర్లేదు. ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ వరకు అట్లా పోయేది అవసరం ఉంటే అప్పుడు ఎక్కడైనా బయట ఇడ్లీ అటువంటివి ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుంటాం. కానీ మొత్తం పూర్తిగా అయితే నేను నా పొలం పైన డిపెండ్ అయి ఉంటాను. ఏ దానికి టీ కానీ వాటర్ కానీ నేను బయట నుంచి ఆధారపడను. అందుకని నేను ఆరోగ్యంగా ఉన్నా. డాక్టర్ అయ్యండి చాలామంది అనుకుంటారు మందులు ఎట్లా వేసుకోవాలో తెలుసు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు అని అనుకుంటారు. నేను మందులు వాడకుండా నా శరీరానికి ఆరోగ్యంగా ఉంటా. గత 15 ఏళ్ళ నుంచి ఒక టాబ్లెట్ కూడా వాడలేదు. 15 ఏళ్ళ నుంచి. మీరు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరికైనా బీపీ కానీ, షుగర్ కానీ, చిన్న చిన్న కీళ్ళ నొప్పులు కానీ ఎవరికైనా ఉన్నాయా? చేతులు ఎత్తండి. ఉన్నవాళ్ళు ఎత్తండి. ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ మంది కనిపిస్తారు కదా. నిజంగా ఉంటే లేపండి, తప్పేం లేదు కదా. సరేనా? ఇంకా కొంతమంది ఎత్తితే ఏమనుకుంటారో అని కూడా ఎత్తని వాళ్ళు ఉన్నారు కావు అని నాకు తెలుస్తుంది. ఉత్త కీళ్ళ నొప్పులే కాదు, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కీళ్ళ నొప్పులు, ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చిన్నగా ఒకసారి ఆలోచిస్తే, మనం ఇక్కడ తాత ఉన్నాడు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చిన్న ఉన్నప్పుడు మనము ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఏంటిది అని ఆలోచిస్తే మనకు అన్ని ఆన్సర్స్ అన్నీ మనకి తెలిసిపోతాయి. ఎందుకంటే అప్పుడు మనకి ఎరువులు దొరికేది కాదు. హాస్పిటల్స్ లేకపోతుండే, డాక్టర్లు కూడా లేకపోతుండే. అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది. అవునా కాదా? ఇది ఇప్పుడు ప్రతి చిన్న దానికి మనము డాక్టర్లు ఎక్కడున్నారని వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు అని మనం ఆలోచించాలి. అదే మరి ఆ ముసలి వాళ్ళు ఏ విధంగా జీవితం గడిపిండ్రు అని అంటే, వాళ్ళు ఇవన్నీ అంటే తిండి పదార్థాల్లో, పంటల్లో ఎప్పుడు కూడా మందులు వేయలే. మళ్ళీ అదే విధంగా వాళ్ళు కూడా మందులు వేసుకునే పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు. అది ముఖ్య కారణం అన్నట్టు. ఒక్కొక్క ఆడపిల్లకి 10 మంది పిల్లలు ఉంటుండే. 10 మంది పిల్లలు ఈరోజు ఒకరిద్దరు, మళ్ళీ దానిలో ఒకరికి ఆపరేషన్ అయి ఉంటుంది. అవునా కదా? మరి 10 మంది పిల్లలు ఉండి ఎప్పుడు రక్తం ఎంత ఉందని కూడా చెక్ చేసుకోకుండా కాన్పులు అవుతుండే, పిల్లలు ఆరోగ్యంగా ఉంటుండే, తెలివివంతులు ఉంటుండే, ఇంత పని చేస్తుంటే 10 గంటలు పని చేస్తుంటే. ఇప్పుడు అన్ని మిషన్లకే అలవాటు పడినాం అయిపోయాయి. మిషన్ రాకపోతే బంద్, లేదంటే పొలంకి పోవడం కూడా బంద్, కీళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పి. ఈ విధంగా మనం అన్ని మన పరిస్థితులన్నీ విషమకరంగా చేసుకున్నాము. దీనికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అంటే, మనము మళ్ళీ బ్యాక్ కొంచెం వెళ్ళి మన పూర్వీకులు ఏ విధంగా అయితే మసాలాలు వేయకుండా చేస్తున్నారో, ఆవులు కానీ పశువులు కానీ పెంచుకొని ఆ విధంగా ఎట్లా చేస్తున్నారో ఆ విధంగా మనం కూడా చేసుకుంటే మనం భూమిని కాపాడిన వాళ్ళం అవుతాం. భూమిని ఒక్కటే కాదు, మళ్ళీ తర్వాత మనల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం మనం. ప్లస్ మన జనరేషన్, మన పిల్లలు కూడా చాలా గట్టిగా ధైర్యంగా పుట్టడానికి అవకాశాలు చాలా ఉంటాయి. నేను కూడా అంటే వ్యవసాయం చేసినప్పుడు ఇంత ఆలోచించలేదు. నేను ఎప్పుడైనా పోయినప్పుడు నారాయణపేటలో పక్కనే ఉంటుంది, నాకు 1 కిలోమీటర్ నడుచుకుంటూ కూడా పోవచ్చు. నేను మా ఇంటి నుంచి 1 కిలోమీటర్ 10 ఎకరాలు ఉంటుంది. అయితే అక్కడ నేను పొలం చేసేటప్పుడు జస్ట్ నాకు గాలి ఇస్తే చాలు. చెట్లు అప్పుడప్పుడు నేను ఇక్కడ చెట్లు పెట్టుకోతే మళ్ళీ నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు గాలి ఇస్తే చాలు అని అనుకున్నా. ఇప్పుడు రెడ్డి గారు చెప్పారు కదా, అయితే గాలి ఒక్కటి సరిపోతుంది అని అనుకున్నా. నేను అప్పుడప్పుడు ఏదైనా పండ్లు కూడా తినొచ్చని పండ్ల చెట్లు పెట్టినా, పండ్లు కూడా వస్తున్నాయి. ఇంకా తర్వాత కొన్ని విత్తనాలు, దేశ విత్తనాలు తెచ్చి అట్లా వేసిన, ఏ మందులు కూడా వేయకుండా పెంచడం స్టార్ట్ చేసిన. దాని నుంచి ఏంటంటే, అరే వీడు ఎవడో పిచ్చోడు ఉన్నాడు, నాకు మందులు గిందులు లేడు, నేను మంచిగా పెరగాలని ఆ చెట్లు, క్రాప్ ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి మంచిగా.
రాను రాను ఎట్లా తయారైందంటే ఆ విత్తనాలకి అరే వీడు ఎట్టి పరిస్థితుల్లో మందేయడు, నేను పెరిగితే పెరగాల లేకపోతే సావాలా అని చెప్పి మంచిగా పెరగడం స్టార్ట్ అయినాయి. నేను కొన్ని ఆవులు అవి తెచ్చుకున్న ఆవులని ఎరువు తయారు చేసి జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ పంచగవ్య కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నా, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నా. అప్పుడప్పుడు మేము రైతు శిక్షణ కేంద్రంగా మేము చాలామంది రైతులకు కూడా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం అక్కడ ఆ పొలంలో. అంటే దానిలో ఏమేమి చేసుకోవచ్చు, మోడల్స్ ఏ విధంగా చేసుకోవచ్చు, కొత్తగా స్టార్ట్ చేస్తే ఎట్లా చేయొచ్చు, ఇవన్నిటికీ మనకు ఆన్సర్స్ దొరుకుతాయి అక్కడ. అన్ని మోడల్స్ రెడీమేడ్గా ఉంటాయి. మనం సొల్యూషన్స్కి వేరే దగ్గర పోవాల్సిన అవసరం లేదు, మోడల్స్కి వేరే దగ్గర పోవాల్సిన అవసరం లేదు. నీరు తక్కువ అంటే ఏం చేయొచ్చు, మనకు ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఏ విధంగా చేసుకున్న ఆన్సర్స్ అన్నీ మేము కొన్ని రాసుకొని అవే ప్రయోగం చేస్తూ ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు ఎట్లా నేర్చుకోవాలని ఎప్పుడు అదే ప్రయోగం చేస్తూ ఉన్నాం అన్నట్టు. అయితే దీనిలో చాలా చాలా విషయాలు తెలిసినాయి మాకు. ఒకటి దానిలో ఏంటి అంటే మన దేశీ విత్తనాలు, ఇంకోటి ఆవు గురించి ఇంతకుముందు చెప్పాను కదా. మన ఆవు గురించి సింపుల్గా చెప్పాలంటే అది జీవితంలో ఒక ఆవు 25 ఎకరాల గడ్డిని తింటుందంట. 25 ఎకరాలు అంటే ఇప్పుడు మీకు అనిపిస్తుంది అరే నాయన ఇక ఆవును మనం కట్టుకోలకు అమ్మేసి చంపుకొని మాంసం చేసుకొని తిందామని అనిపిస్తుంది. అవునా? 25 ఎకరాల గడ్డి తింటుందని అంటే మనకి ఇది ఒకటే అనిపిస్తుంది. ఎందుకంటే పాలు అంత చిక్కగా ఉండవు, దాన్ని పాలు అమ్మితే రేటు కూడా రాదు. అవునా? కాకపోతే అది చేసే ఉపయోగాల్లో నేను 1-2 చెప్తా. అది చనిపోయే లోన 250 ఎకరాల భూమిని సాగు చేస్తుందంట. అంటే దాన్ని ఏమంటారు, ఎరువు చేసి ఆ భూమిని సారవంతం చేస్తుంది. అయితే మరి చనిపోయిన తర్వాత అని అంటే మనం చనిపోతే మనం ఏం చేస్తాం? మామూలుగా అయితే మనుషుల్ని అంతా భూమిలో పెట్టేస్తాం, లేదంటే కాల్చిస్తాం. ఇవి 2 పనులు. కానీ చనిపోయిన తర్వాత కూడా దాన్ని గంగా జల్ అని చెప్పి గంగా జల్ అని చెప్పి చేస్తున్నారు. అయితే ఏంటి అని అంటే దానికి మొత్తం ఒక హౌజ్లో వేసేసి ఆ ఆవు పేడ ఎంత బరువు ఉందో అంత పేడ, మూత్రము, ఇంకా బెల్లము, ఇంకా ఏమైనా పండ్లు, ఇటువంటివన్నీ మజ్జిగ, ఇవన్నీ కలిపి వేసేస్తే 6 నెలలు మూసేసిన తర్వాత అది ఒక 500 లీటర్ల నీళ్ళు లిక్విడ్ తయారవుతుంది. దాన్ని గంగా జల్ అని అంటారు. గంగా అంటే తెలుసు కదా, పవిత్రమైంది. ఆ లిక్విడ్తో కూడా మళ్ళీ ఇంకో 250 ఎకరాలు సాగు చేయొచ్చండి. అంత పవిత్రమైనది ఈ ఆవు. మనకు తెలియదు, ఎందుకంటే మన పెద్దవాళ్ళు అరే ఆవు ఇంత పవిత్రమైంది మంచిగా చూసుకోండి అని మనకు చెప్పలేదు. ఆవును పెంచుకుంటుంటే అంతే, ఇక మంచిదా చెడ్డదా అని మనకు తెలుస్తలేదు. అంత మిషన్లు అవన్నీ వచ్చిన తర్వాత వీటి పని ఇక పక్కకు పెట్టేసి అమ్ముకోవడం. చిన్న ఒక 5,000 10,000 వస్తే 2-3 రోజులు తాగడానికి ఉపయోగించేసి ఇక చాలు, ఇక మనకు వచ్చిన పైసలు చాలు, ఎవరైనా ఆవులు ఉంటే అవి కూడా అమ్ముకుందాం అని చెప్పి మనం తయారవుతున్నాం. కానీ అది చేసే ఉపయోగం మనకు తెలిస్తే ఎవ్వరు కూడా ఆవుని అమ్ముకోరు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఒక ఆవు అంటే ఆవుతో వచ్చే పేడ, మూత్రం, వీటన్నిటితో కూడా సోప్స్ చేసుకోవచ్చు, షాంపూస్ చేసుకోవచ్చు, ఇట్లా మాలలు చేసుకోవచ్చు. ఈ గోమాల అంటారు, ఇది ఆవు పేడతో చేసింది. దీంట్లో మనం సెల్ ఫోన్ వాడతాం కదా, దాని రేడియేషన్ కూడా తగ్గిస్తుంది అన్నట్టు. ఇది రేడియేషన్ 70% వరకు తగ్గిస్తుంది. అంటే ఇట్లా 1 కాదు 2 కాదు, 100,000 ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇవన్నిటిని కూడా ఒక ఆవును పెంచుకుంటే వ్యవసాయానికి ఒక్కటే కాదు, ఇంకా ఇటువంటివి చాలా చాలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకు తెలియక ఇవన్నిటిని కూడా అమ్మేసుకుంటున్నాము, పారేసుకుంటున్నాము. తర్వాత మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఏం మిగలకుండా పోతుంది. ఇప్పుడే మనము ఇవన్నీ ఎరువులు అవన్నీ వేసేసి భూమిని అంతా గుల్లబారేటట్టు చేస్తూ ఉన్నాము. అంటే మొత్తం మనకి ఎరువులు వేస్తే కొంచెం పంట ఎక్కువ వస్తుంది, కానీ ఒక పంట ఎరువు వేస్తే వస్తుంది, 2 పంటలు వేస్తే వస్తుంది, 3-4 వస్తాయి, తక్కువ అయిపోతూ ఉంటుంది. కానీ ఒక 5-6 సంవత్సరాల తర్వాత మొత్తం భూమిలో నీకు అది సిమెంట్ వేసినట్టు ఉంటుంది. దానిలో మనము ఏం చేయడానికి కూడా రాదు. మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది.
ఇవన్నీ మీ మాకంటే ఎక్కువ అనుభవం కూడా మీకు ఉంటుంది. అయితే మరి ఇంత మనము పెద్దలు కూడా అంటుండే మనకు చాలా సార్లు ఏంటి, మనం పుట్టిన భూమిని కన్న తల్లి మాదిరిగా చూసుకోవాలా, ఎట్టి పరిస్థితుల్లో మనం చచ్చేంత వరకు కూడా భూమిని నాశనం చేయకుండా, భూమికి లాభం చేస్తే మనకి ఎప్పుడు అది నష్టం చేయదని చెప్పి మనం పెద్దవాళ్ళు చాలా సార్లు చెప్తుండే. కానీ మనం అవన్నీ పెడచెవిన పెట్టేసి దాని గురించి పట్టించుకోవడం అనే మానేస్తాం. అందుకని ఇప్పుడు డాక్టర్లు సైతం చెప్పేదండి, ఆ డాక్టర్లకు కూడా రోగాలు లేకుండా లేవు ఇప్పుడు. ఎందుకు అని అంటే ఎక్కడ కూడా మంచి తిండి దొరుకుతుంది అనేది పెద్ద సమస్యనే ఉంది. మంచి తిండి అసలు దొరుకుతలేదు. సో మరి ఇప్పుడు ఒకరు ఇద్దరు చేస్తే కాదు, ఇప్పుడు నారాయణపేటకి నాలాగా ఒకరు, రెడ్డిలాగా ఒకరు, ఇంకెవరు సత్యనారాయణ మాదిరిగా ఒకరు అట్లా చేస్తే పనికిరాదు. ఇంకా ఆల్రెడీ భూమి అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏమైనా మనం కళ్ళు తెరిచి మనం ఏమైనా చేసుకుంటే మనం కొంచెం లాభం పొంది మన భూమికి ఇంకా మరింత లాభం పొంది తర్వాత మన పిల్లలకు కానీ ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కానీ మంచి ఇక వాళ్ళకి లాభం చేకూరుతుంది. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఆవులు మొత్తం దేశంలో ఎన్ని ఉన్నాయంటే 20 కోట్లు కూడా లేవు. ఒకప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు 130 కోట్లు ఉన్నాయి. కానీ అవన్నీ మనము అంటే మాంసానికి అమ్మడం కానీ విదేశాలకు పంపించడం కానీ ఇవన్నీ చేసేసి మనం ఇప్పుడు 20 కోట్లు కూడా లేవు. ఇదే వ్యవహారం మనకు కొనసాగితే ఇంకొక 5-10 ఏళ్ళలో ఆవులు ఒక్కటి కూడా కనిపించవు. ఇంటి దగ్గర ఉన్నాయి కూడా ఎవడో ఎత్తుకపోయి చంపేసుకొని తినేస్తారు. ఇంకా మరి ఇక అప్పుడు మనుషులను తినే ఏర్పాటు వస్తుంది. ఇవన్నీ కూడా కాకుండా మనం జాగ్రత్త చేయాలంటే మనం ఇప్పుడు కళ్ళు తెరుచుకోవాలి. ఈ కళ్ళు తెరుచుకుంటే మనం ఏమన్నా భూమికి మంచి చేయొచ్చు, అవును కదా. మరి మన భారతదేశంలో ఒక రోజు 1,00,000 ఆవుల పైన స్లాటర్ హౌసెస్కి వెళ్తాయి. 1,00,000 ఆవులు. ఒక బాంబే ఒక్కటి 50 లక్షల ఆవులు చనిపోతాయంట రోజుకి. అంటే మాంసం తినే వాళ్ళు అంత విపరీతంగా ఉన్నారు. ఇంకా తర్వాత భూమి మంచి చేయడానికి ఆవు పేడలో ఉండే కోట్ల మైక్రోబ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ భూమిని మంచిగా సారవంతం చేయడానికి ఉపయోగపడతాయి. ఆవులు లేవు అని అంటే ఇంకా ఏ జీవి కూడా అన్ని కోట్ల మైక్రోబ్స్ ని భూమికి అందించలేదు. ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేస్తే న్యాచురల్ ఫార్మింగ్ అనేది సాధ్యపడుతుంది. అవి చేసుకుంటే మన ఆరోగ్యం చెప్తున్నా ఒక్క మందుగోలి వాడకుండా జీవితాన్ని గడపచ్చు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది కదా, హాస్పిటల్కి పోవాలంటే ఎంత ఖర్చుతో కూడింది. చిన్న దెబ్బ తాకింది, ఇన్ని ఇంజెక్షన్స్, ఇన్ని టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పి అనుకుంటాం మనం. అక్కడ పోతే ఆ ఎక్స్రే, ఈ స్కానింగ్ ఇవన్నీ కూడా అనుకొని డబ్బులు చాలా విపరీతంగా ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంగా మనం మంచి ఫుడ్ తింటే అదే మనకు మందు మాదిరిగా ఉపయోగపడుతుంటుంది. రోజు కొంచెం మందు మాదిరిగా ఉపయోగపడుతూ ఉంటుంది. అట్లా మనకి ఏ రోగాలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అట్లా అదొకటి. ఇంకొకటి సీడ్స్, మనము విత్తనాలు, దేశీ విత్తనాలు ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్డి గారు చెప్పారు కదా మైసూర్ మల్లిగా, ఇంకొకటి ఏది నారాయణ కామి. అయితే మైసూర్ మల్లిగా అనేది కూడా ఒక మన దేశీ విత్తనం. మన దేశీయ విత్తనం అంటే ఏంటంటే మన పూర్వీకులు ఎప్పుడు కూడా మందు వాడలేదు. మందు వాడకపోతే ఏమవుతుంది, అది మందు లేకుండా భూమిలో పెరిగేటట్టు మంచిగా పోషకాలు ఇచ్చేటట్టు తయారై ఆ విత్తనం యూనిక్గా తయారై ఉండింటుంది. అంటే ఇప్పుడు ఏదో మన ల్యాబ్లో తయారై ఇట్లా రాలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ విత్తనాలు అనేది తయారై వచ్చింది. మన తాతల వరకు ఉన్నాయి. అయితే మరి ఈ విత్తనాలను మనం అన్నింటినీ కూడా నాశనం చేస్తున్నాం. ఇప్పుడు అన్ని విత్తనాలన్నీ బయట నుంచి వస్తున్నాయి, మనం అన్ని మందులు వేస్తున్నాం, ఆ విత్తనాలన్నీ చెడిపోతూ ఉన్నాయి. మళ్ళీ మనకు మంచి విత్తనాలు కూడా తయారు కావట్లేదు. ఎందుకంటే మంచి విత్తనాలు తయారు కావాలంటే మనం ఏ మందు వేయకుండా చేసుకుంటే అవి మంచి విత్తనాలుగా తయారవుతాయి. ఇప్పుడు లేదు అంటే ఆ విత్తనాలు కూడా వీక్గా తయారవుతాయి. మళ్ళీ మందు లేకుంటే అది పెరిగే విధానం కాకుండా, లేకపోతే మంచి
క్రాప్ రాకుండా తయారవుతూ ఉంటుంది. సో మందులు లేకుండా తయారు చేస్తే మనకి విత్తనాలు అనేవి కూడా ప్యూరిఫై అయిపోయి జెనెటిక్ అప్గ్రేడేషన్ జరిగి 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 మంచి విత్తనాలుగా ఏర్పడతాయి. అట్లా మా దగ్గర నుంచి మేము పొలం చేసి న్యాచురల్ ఫార్మింగ్ చేసిన తర్వాత చాలా మందికి మేము ఒక 5 కిలోల వరకు ఫ్రీగా ఇస్తాం విత్తనాలు, దేశీ విత్తనాలు. అయితే వాళ్ళు తీసుకుపోయే, సార్ మాకు ఒక్క ఎరువు వేయాల్సిన అవసరం పడలేదు సార్, ఒక్క పురుగు రాలేదు, మాకు మంచి ఈల్డ్ వచ్చింది, ఇవన్నీ చెప్తే మాకు అప్పుడు తెలిసి వస్తుంది, అరే మన విత్తనం ఇంత మంచిగా ఉందా అని చెప్పేసి మేము ఇంకా దాన్ని ప్యూరిఫై చేసేసి, అంటే వెనకటి పద్ధతుల్లో మనము ఎక్కువ కంకులు తీసేసి విత్తనాలను సపరేట్ చేసేసి ఆ విత్తనాలని మనము నెక్స్ట్ టైం వాడుకునే విధంగా ఇట్లా తయారు చేస్తూ ఉన్నాం అన్నట్టు. అట్లా మళ్ళీ ఎకరాకి 5 కిలోలు అయితేనే మస్తు అయిపోతుంది మాకు. మీరందరూ చాలా మంది ఎకరాకి 20 కిలోలు 30 కిలోలు కూడా వేస్తూ ఉంటారు. ఇంకా కలుపు తీయడానికి 10 మందిని ఒక ఎకరాకి పెడతారు, 5 నుంచి 10,000 వరకు ఖర్చు పెట్టుకుంటారు. మేమేం చేస్తామంటే 5 కిలోల వడ్లు వేస్తాము, దానిలో అంతకుముందు జీలుగా జనుము కానీ నవధాన్యాలు కానీ ఇవన్నీ వేసుకుంటాం. తర్వాత మళ్ళీ దూరం సాలనార అని అంటారు కదా, అంత దూరం పెడతాం. అది కోనోవైడర్ అని ఉంటుంది, అది తిప్పితే కూడా మనకు వీడ్స్ అన్నీ పోతాయి. ఒకవేళ ఇంకా వీడ్స్ ఎక్కువ ఉన్నాయంటే మనము నూకలు చల్లుకోవచ్చు. చాలా మందికి ఇది తెలియదు కానీ నూకలు చల్లుకున్నా అని మనకు కలుపు పెరగదు. సో మనం వేసిన అంటే వరి నాట్లు పెట్టిన ఒక 3-4 రోజులకి మనము నూకలు చల్లుకుంటే అది ఏమవుతుంది అంటే జిగట పదార్థం మనకు తయారవుతుంది. అక్కడ జిగట ఉంటే ఆక్సిజన్ దొరకక అవి ఈ ప్లాంట్స్ చనిపోతాయి, ఏవి వీడ్స్ అనేటివి చనిపోతాయి. ఇది కూడా చాలా మంది ప్రయోగం చేసి సక్సెస్ అయినారు. ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చు. మరి మన ప్లాంట్స్ పెరగడానికి జీవామృతం కానీ ఘనజీవామృతం కానీ ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగం చేసుకోవచ్చు మనం. ఇట్లా మనం చేయాలనుకుంటే చేసే పద్ధతులు చాలా ఉన్నాయి, కానీ చేయాలని మనకు మనసుకి వచ్చి చేస్తే అప్పుడు మనం ఏమైనా చేయొచ్చు. మేము ఎట్లయితే చేస్తున్నామో మీరందరూ అనుకుంటారు డాక్టర్ కాబట్టి పైసలు ఎక్కువ ఉన్నాయి అందుకని చేస్తున్నాడు అని అనుకోవచ్చు. నాకు పైసల కంటే ఎక్కువ ఆరోగ్యం కావాలనుకొని చేస్తున్నా. ఆరోగ్యం అయితే మంచిగా ఉంది. ఇప్పుడు మా అందరి డాక్టర్లతో పోలిస్తే నా ఆరోగ్యం గురించి మంచిగా చెప్తా ఉంటారు. నాకే అనిపిస్తుంది, పొద్దున్న నుంచి రాత్రి వరకు పని చేసినా కూడా ఈ రోజు కూడా నేను 3:30కి లేచి యోగా మెడిటేషన్స్ ఇవన్నీ చేసుకొని 8 గంటలకి, మీరు ఇక్కడ 9 గంటలకు వచ్చింది, నేను 8 గంటలకి వచ్చిన ఇక్కడికి. 8 గంటలకు వచ్చి మీరు ఎవరు లేరంటే మళ్ళీ వేరే దగ్గరికి పోయి మా హాస్పిటల్ దగ్గరికి పోయి పని చూసుకొని వస్తున్నాం. అట్లా మనకు మంచి తిండిదంటే అలసట రాదు, మందులు అవసరం పడవు. మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు మొత్తం బలంగా ఎనర్జెటిక్గా ఉంటాం. మనం ఇంకా పని ఏమన్నా ఉంటే చేయొచ్చు అని అనిపిస్తుంది మనం. ఇప్పుడు ఆ తిండి లేకపోతే ఏమనిపిస్తుంది, వీక్గా అనిపిస్తుంది, మధ్యాహ్నం కూడా పడుకుందాం అనిపిస్తుంది, ఇంకా లేదంటే ఏదైనా మందు తీసుకోవాలనిపిస్తుంది, లేకపోతే ఛాయ్ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు మీరందరూ ఛాయ్ తాగింది, నాకు ఛాయ్ మీద కూడా గుంజిస్తలేదు, నేను ఛాయ్ కూడా తాగను. అట్లా అంటే మళ్ళీ ఒక ప్లాస్టిక్లో తాగడము, ఆ ప్లాస్టిక్ మళ్ళీ భూమి పైన వేయడము, ఆ భూమి ఎక్కడో మన పొలంలోకే పోతుంది. ఒక ఫంక్షన్ అయితే ఒకసారి చూడాలి, మీ ఊర్లో ఏదైనా ఫంక్షన్ అయితే పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా ఈరోజు, ఒక్కసారి పోయి చూడండి, మొత్తం ఊరంతా ప్లాస్టిక్ ఒకటే రోజు వచ్చింటాయి. ఎక్కడ పోవాలి, అది భూమిలోకే కదా పోయేది. మరి భూమిలోకి పోయిన తర్వాత ఆడ మొలకలు ఏమైనా వస్తాయా? మరి ఇవన్నీ ఎవరు ఆలోచించాలి తల్లి? మనమే ఒక ప్లాస్టిక్ వాడకుండా ఇప్పుడు ఆడ తిండి తినకపోతే ఏమైనా అవుతుందా? మనకు ప్రాణం పోతుందా? పోదు కదా. ఒకరోజు లేకపోతే ఏం కాదు కదా. సో అట్లా నేను ప్లాస్టిక్ ఉంటే కూడా ఏం వాడకుండా ఉంటా, ఆ రోజు తినకుండా కూడా ఉంటా. నిన్న కూడా ఏకాదశి ఉపవాసం చేసిన, మళ్ళీ ఇంకో రోజు ఉపవాసం అని అనుకుంటా. అట్లా ఇట్లా చాలా వెనకటి పద్ధతులు, చాలా ఉత్తమమైన పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ మనం నెమరేసుకొని పాతయి మనం ఏమేమి చేసినామని మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇదే నేను చెప్పింది ఒక్కటి కూడా తెలియని పద్ధతి ఏం కాదు, రైట్? మీ అందరికీ తెలిసిందే. ఇవన్నీ మీరు పాటించుకుంటే మనం దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మరియు గ్రామ సర్పంచ్కి మరియు వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.